ఎప్పుడు చాలా టైర్డ్‌గా ఫీల్ అవుతున్నారా? ఏ వర్క్ చేయకుండా వీక్‌గా అనిపించడం, కళ్ళు తిరగడం, హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారా? అయితే ఇది అనీమియా కూడా అయ్యుండొచ్చు. సో, ఈరోజు ఈ వీడియోలో టాప్ 5 ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 పాలకూర, స్పినాచ్. పాలకూరలో ఐరన్ చాలా బాగుంటుంది. అండ్ దాంతో పాటు విటమిన్ ఏ, విటమిన్ కే, ఫోలేట్ ఇలాంటివి కూడా చాలా రిచ్‌గా ఉంటాయి. సో, పాలకూరని మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. సెకండ్, డేట్స్. డైలీ 2-3 డేట్స్ని మీ స్నాక్ టైంలో తింటే మీకు ఐరన్ ప్లస్ ఎనర్జీ రెండూ వస్తాయి. అండ్ థర్డ్ ఈస్ లెంటిల్స్, పప్పులు. ఆల్మోస్ట్ అన్ని పప్పులు, పెసరపప్పు, కందిపప్పు, శనగలు అన్నిట్లో కూడా ఐరన్ చాలా రిచ్గా ఉంటుంది. కాకపోతే అందులో మెయిన్గా రెడ్ దాల్, ఎర్రపప్పులో ఐరన్ అనేది చాలా బాగుంటుంది. సో డైలీ ఏదో ఒక దాల్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెంబర్ 4, బెల్లం ప్లస్ నువ్వులు. ఇది చాలా ట్రెడిషనల్, అందరికీ చాలా బాగా తెలుసు. సో ఇందులో కూడా చాలా మంచి ఐరన్ సోర్స్ ఉంటుంది. సో డైలీ తీసుకోవడంలో తప్పులేదు. కాకపోతే డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం తగ్గించడం చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్, ఫిఫ్త్ వన్, ఎగ్స్లో కూడా చాలా మంచి ఐరన్ సోర్స్ ఉంటుంది. మన బాడీకి చాలా ఇంపార్టెంట్ కూడా. సో డైలీ ఒక ఎగ్ని మీ డైట్లో యాడ్ చేసుకోండి. లాస్ట్లీ, అందరూ మీల్స్ తర్వాత టీ, కాఫీ తాగే అలవాటు చాలా వరకు ఉంటుంది. సో దాని బదులు మీరు విటమిన్ సి ఫుడ్స్ లైక్ ఆరెంజ్ జ్యూస్ కావచ్చు, ఆమ్లా జ్యూస్ కావచ్చు, లేదంటే లెమన్ జ్యూస్ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే మీకు ఐరన్ అబ్జర్ప్షన్ ఇంకా బాగా ఉంటుంది. సో ఈ ఫుడ్స్తో పాటు మీరు ఇలా విటమిన్ సి కాంబినేషన్లో తీసుకుంటే మీకు ఐరన్ ప్రాబ్లమ్, ఎనీమియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు. ఎంతమంది ఇలాంటి ఫుడ్స్ రెగ్యులర్గా తీసుకుంటారు? కమెంట్ చేయండి. అండ్ ఫాలో మీ ఫర్ మోర్ హెల్త్ కేర్ టిప్స్. థ్యాంక్ యూ.